నెగిటివిటీ ఉంది కళ్యాణ్ నీ ఎనర్జీలో. నెగిటివిటీ ఉంది అండ్ హోప్లెస్ ఫీల్ అవుతున్నావు, నువ్వు కర్మ ఫేస్ చేస్తున్నావు. డెఫినెట్లీ నీ కర్మను ఫేస్ చేస్తున్నావు. పాస్ట్ లైఫ్లో నువ్వు చేసుకున్న కర్మకి ఇప్పుడు నీకు ఫలితాలన్నీ వస్తున్నాయి. ఓకే, నువ్వేం చేయలేవు దానికి, ఇది నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఈ స్టక్ ఎనర్జీ అయ్యేంత వరకు నీ లైఫ్లో కంప్లీషన్ అనేది రాదు, ఉండదు. ఓకే, అండ్ ఇక్కడ లవ్ లైఫ్లో, కెరియర్ లైఫ్లో హ్యాపీ ఫ్యామిలీ అన్నీ ఉంటాయి, కానీ నిన్ను నువ్వు ఏమంటారు కంఫర్ట్ జోన్లో పెట్టుకున్నావు. ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటికి రాని, నువ్వు కంట్రోల్ చేసుకోకు, దూరం వెళ్ళు, బయటికి వెళ్ళు. నువ్వు ఎంత నిన్ను ఎక్స్ప్లోర్ చేసుకుంటే, ఎంత లిబరేటివ్గా నిన్ను నువ్వు వదిలేసుకుంటే అంత మంచిగా ముందుకెళ్తావు. అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కెరియర్లో నీకు. ఓకే, దూరం వెళ్ళు, బయటికి వెళ్ళు, ట్రై చేయి, అప్పుడే నీ లైఫ్లో కంప్లీషన్ వస్తుంది, ఆఫర్స్ వస్తాయి, నీ కర్మ మెల్లిమెల్లిగా కట్ అవుతుంది. పాస్ట్ నుంచి హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మిస్సింగ్ ఎనర్జీస్లో ఉండకు. నువ్వు ఇదే ఎనర్జీలో, పాస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో దానిలోంచి హీల్ అవ్వకుండానే న్యూ రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నావు. అందుకే అదే ఎఫెక్ట్ నెక్స్ట్ రిలేషన్షిప్స్లో కూడా పడుతోంది నీకు. ఓకే, ఆ కర్మ సైకిల్ ఎండ్ అవ్వట్లేదు. అదే మిస్సింగ్ ఎనర్జీస్లో ఇప్పుడు కూడా ఉన్నావు. నువ్వు నెక్స్ట్ రిలేషన్షిప్లోకి వెళ్తే ఈ ఎఫెక్ట్ మళ్ళీ పడుతుంది. సో ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించకు, చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు. ముందు హీల్ అవ్వు. అసలు ఈ ఎనర్జీని వదిలేసేయడానికి ట్రై చేయి, పూర్తిగా హీల్ అవ్వడానికి ట్రై చేయి. దేవుడికి వదిలేసేయి, దేవుడితో కనెక్ట్ అవ్వు, దూరం వెళ్ళు ఆ ఇంటి నుంచి. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ 2 of Wands ఎనర్జీ వచ్చింది. ప్లాన్ చేసుకో నీ లైఫ్ని, దూరం వెళ్ళు అక్కడి నుంచి, స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రా, పాస్ట్ నుంచి హీల్ అవ్వు. నీ కర్మ మెల్లిమెల్లిగా